సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థనలకు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఆమీన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరాంతంలో నేను దినాల దేవుడు మనతో మీరు మార్పు నొందాలి, మీరు మారాలంటే మొదట మీ మనస్సు మారితే కానీ మీరు మారలేరు. మీ మనస్సు మార్చుకోవాలి. మీరు మనస్సు ఎందుకు మీ మనస్సు మారలేకపోతుందో కొన్ని విషయాలు మనతో మాట్లాడాడు. ఒకటి, మారాలి అని మనము అనుకోవటం లేదు కనుక మన మనస్సు మారడం లేదట. ఆమీన్. హల్లెలూయా. ఆశ గల వారి ప్రాణముల నాయన, ఆ ఆశ మనకు లేదు. అందుకే మన మనస్సు మార్పు చెందడంలా, మనం మారిపోవడంలా. రెండో కారణం చెప్పాడు, వాక్యమునకు మనలో చోటు ఉండదు. దేవుని వాక్యం రెండు చోట్ల మనలో ఉంటుందంట. ఒకటి మన జ్ఞాపకాల్లో ఉంటుంది, రెండు మన ఆత్మలో ఉంటుంది. జ్ఞాపకాలు అంటే మెదడులో, ఆత్మలో అంటే మనస్సులో. ఆమీన్. హల్లెలూయా. దేవుని వాక్యం నీ జ్ఞాపకాల్లో ఉన్నంత వరకు నీకే విధమైన ఉపయోగం లేదు. కానీ ఆ జ్ఞాపకాల్లో ఉన్నటువంటి ఆ వాక్యం అది నీ మెదడులో గాక నీ మనస్సులోకి కానీ రాగలిగితే, అది నీ మెదడులో నుండి నీ హృదయంలోకి కానీ దిగగలిగితే, ఆమీన్. హల్లెలూయా, గొప్ప మార్పు నీలో సంభవిస్తుందని దేవుడు మనతో మాట్లాడాడు. ఆమీన్. హల్లెలూయా. అంటే మెదడులో ఉంటుందంటే వింటం వరకే వింటున్నాం, కానీ దాన్ని స్వీకరించటంలా. ఎప్పుడైతే నీ హృదయంలోకి వస్తుందో అప్పుడు విన్నదాన్ని నువ్వేం చేస్తావు? స్వీకరించగలుగుతావు. తర్వాత మరొక విషయాన్ని కూడా మనతో మాట్లాడాడు. ఎందుకు మారట్లేదు అంటే, మనకు ఓ 3 విషయాలు మనకు తెలియనంత వరకు మనం మార్పు చెందలేమట. ఏంటో వీటి విషయాలు? నీ డెస్టినేషన్ ఏంటో నీకు తెలియాలి. నీవు కానీ మారకపోతే ఏ డెస్టినేషన్కి వెళ్తావు? నువ్వు చెప్పండి, ఎక్కడికి వెళ్తావు? నువ్వు కానీ మారకపోతే అంతిమంగా నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? నువ్వు మార్పు నిందితే ఎక్కడికి వెళ్తావు? పరలోకం వెళ్తావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ విషయంలో నేను మార్పు చెందకపోతే నా గమ్యం ఎక్కడంటే అగ్నిగుండంలో. నేను మార్పు చెందితే దేవుడు నన్ను ఎక్కడ నిలబెడతాడు? పరలోకం. నీ గమ్యం నీకు తెలిస్తే, ఆమీన్. హల్లెలూయా, నీ మనసు మార్చబడుతుంది. రెండో విషయం కూడా మనతో చెప్పాడు, నీ దర్శనం. ఆమీన్. హల్లెలూయా. నీ అనేకులు ఉంటున్నారు కానీ వారి దర్శనం ఏంటో వాళ్ళు గుర్తెరగడం లేదు. దర్శనం లేకపోతే, దేవోక్తి లేకపోతే జనులు కట్టులేక తిరుగుతారు. దర్శనం లేకపోతే నువ్వేం చేయాలో అర్థం కాదు నీకు. ఆమీన్. హల్లెలూయా. అలాగే రెస్పాన్సిబిలిటీ లేదు, బాధ్యతలు లేవు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ బాధ్యతలు మరిచావు నువ్వు, అందుకే నువ్వు మార్పు చెందలేకపోతున్నావు. ఆమీన్. హల్లెలూయా. కుటుంబ బాధ్యతలు. ఆమీన్. హల్లెలూయా. అరే, నన్ను నమ్ముకున్న నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారే, నేను ఇలా తాగితే, నేను ఇలాగ ఉన్నదంతా ప్యాకెట్లో ఖర్చు పెడితే, నాకున్న డబ్బులన్నీ కూడా నేను ఇలా వ్యసనాల్లో ఖర్చు పెడితే వాళ్ళు ఏం తిని బతుకుతారు, వాళ్ళు ఎలా జీవించగలుగుతారు? ఇది అనే అది ఆ మనసు ఎప్పుడు వస్తుంది? బాధ్యత ఉన్న వాళ్ళకి వస్తుంది. నీ బాధ్యత నువ్వు మరిస్తే, ఆమీన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ వెనక నీ మీద ఆధారపడి ఉన్న కుటుంబాన్ని పట్టించుకోవు, నీ ఉద్యోగాన్ని కూడా సరిగా డ్యూటీ చేయవు, నీ సంఘంలో కూడా నువ్వు సరిగా నిలవలేవు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రాత్రి మనం ఎందుకు మార్పు చెందలేకపోతున్నామో ఆ విషయాలు దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తా, ఈ విషయాలు మీరు సరి చేసుకోండి, అప్పుడు మీరు మార్పు చెందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాత స్థితిలోనే మనము నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టకూడదని మనం మార్పు చెంది నూతన సంవత్సరంలో మనము అడుగు పెట్టాలని ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. నేను కూడా ఈరోజు కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ఇదే మనకి రేపు ఉదయ కాలంలో మనకే కుటుంబం ఉండదు కనుక ఈ కుటుంబం చాలా జాగ్రత్తగా మీరు పాలు పంపులు పొందండి, వినండి. ఆమీన్. హల్లెలూయా.
చూడండి అన్న, సిట్టింగ్ అయిపోయిందా? అవలేదా? ఇంకెంతసేపు సాగదీయాలరా నేను ప్రసంగాన్ని? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వాడేడి, పెద్దోడేడి? ఇల్లమ్మ మిల్కన్నయ్య ఎక్కడున్నాడు చూసుకుని రాపో. సెట్ అయిందా? లైవ్ పెడుతున్నావా? ముందు యూట్యూబ్ ఛానల్ మార్చు, గ్లోరియస్ గాడ్స్ గాస్పల్లోకి రా. స్టార్ట్ అయిపోయిందా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దానికి వాయిస్ పెట్టలేదు చూడు. పెట్టమ్మా, వాయిస్ పెట్టు. ఆపేసేది, మళ్ళీ పెట్టి స్టార్ట్ చేయి. మిల్కీ బాబు ఎక్కడికి వెళ్ళమ్మా? చూసుకోవాలి కదా బాధ్యతగా. స్టార్ట్ అయిందా? నా తిట్లు కూడా పడ్డాయా? ఆపేయి, మళ్ళీ స్టార్ట్ చేయి. స్టార్ట్ చేసినప్పుడు నాకు చెప్పాలా, కనీసం సైగన్న ఇలా చెయ్యాలా, ఓకే డాడీ అని. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈ సంవత్సరాంతమందు ప్రభువు మిమ్మల్ని నూతన సంవత్సరం కొరకు నూతనమైన దీవెనలు పొందడానికి యోగ్యులుగా ప్రభువు మిమ్మల్ని మార్చునుగాక, సిద్ధపరచునుగాక. ఆమీన్, హల్లెలూయా. చూడండి, రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంతో ఈ దినపు ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. చదువమ్మా. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. అందరూ నాతో కలిసి ఈ మాట చెప్పండి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. ఇంకోసారి చెప్పండి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. మీ పక్కన వాళ్ళకి చెప్పండి ఈ మాట. పాతవి. ఆమీన్, హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూడండి. దీని అర్థం ఏంటంటే, పాతవి గతించినప్పుడు క్రొత్తదనం వస్తుంది. ఆమీన్, హల్లెలూయా. పాతవి ఎప్పుడైతే గతించిపోతాయో ఆ స్థానంలో కొత్తవి పుట్టుకొని వస్తాయి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆమీన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
క్రొత్తవి అవ్వాలి అంటే చెప్పండి చెప్పండి ఏంటి? పాతవి గతించాలని దాని అర్థం. పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు కొత్త వ్యక్తివి అవ్వాలంటే నీలో పాతవన్నీ గతించాలి. ఆమీన్, హల్లెలూయా. ఏంటంటే నువ్వు క్రొత్త వ్యక్తివి అవ్వాలంటే నీలో పాతవన్నీ గతించాలి. ఆమీన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది ఇది? ఆమీన్, హల్లెలూయా. మీరు ఎప్పుడన్నా చెట్లు చూసారా? వసంతకాలమున పాత ఆకులన్నిటినీ అది రాల్చుకున్న తరువాత క్రొత్త ఆకులు దేవుడు దాన్ని కలగజేస్తాడు. కూడా చప్పట్లు కూడా దేవుని భయపడతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఏమండి, చెట్లు ప్రతి సంవత్సరం పాతదైన ఆకులన్నిటినీ రాల్చేసుకుంటుంది. అది రాల్చిన తర్వాత కొత్తగా పుట్టే చిగురును చూడాలి, ఆ ఆకును చూడాలి. అబ్బా, దాని పచ్చదనం ఎలా ఉంటుందో తెలుసా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంత అందంగా కనబడుతుందో అది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నూతన సంవత్సరం రాబోతుంది. నువ్వు పాత వ్యక్తిగా కాదు, నువ్వు మార్పు నొందిన వ్యక్తిగా, క్రొత్త వ్యక్తిగా నీవు నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలా. ఆమీన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి అట్లాంటి మార్పు రావాలి అంటే మనలో ఏం గతించాలన్నాడు దేవుడు? పాతవి కొన్ని ఉన్నాయట మనలో. ఆ పాత వాటిని అన్నిటినీ మనము అవి ఎప్పుడైతే అవి గతించేటట్లుగా, ఆమీన్, హల్లెలూయా, చర్య తీసుకుంటామో, వాటన్నిటినీ ఎప్పుడైతే విడిచిపెట్టేస్తామో, ఆ పాతదాన్ని అంతటిని ఎప్పుడైతే తీసి పారవేసుకుంటామో, అప్పుడు నిన్ను క్రొత్త వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా విందాం. దేవుని వాక్యం విందాం. పాతవేంటి చెప్తాను. 10 విషయాలు ఉన్నాయి. ఎన్ని విషయాలు ఉన్నాయి? ఈ 10 విషయాలు మీరు ఈ పాతవంతా మనలో గతించిపోవాలా. ఆమేనానండి. దానిలో మొదటి విషయం చెప్తున్నాను. లేవియ కాండం 13వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అదేంటో చూడండి. లేవియ కాండం 13వ అధ్యాయం 11వ వచనంలో ఒకసారి నా వైపు చూడండి. నేను రెఫరెన్సులు చెప్తాను, ఆ రెఫరెన్సులు మీరు రాసుకోండి. సమయం తక్కువగా ఉంది, నేను త్వరగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పిల్లలు అటు ఇటు తిరగకుండా జాగ్రత్తగా చూసుకోండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకవేళ పిల్లలు అల్లరి చేస్తున్నట్లయితే మీరు పిల్లవాడిని తీసుకొని ఆ మెట్ల మీద కూర్చోండి, నాకేం అభ్యంతరం లేదు. వాక్యం అక్కడ దాకా కూడా వినపడుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్లా కాదండి, ఈ నియమం మేము పాటించమండి అంటే మీ పిల్లవాడు ఎన్నిసార్లు ముందుకొచ్చి పరుగులు పెడతాడో అన్ని 500 రూపాయలు ఫైన్ కట్టండి. ఏది బాగుంది? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు రానివ్వరు, నాకు తెలుసుగా. ఇప్పుడు ఇంక పిల్లలు రారు, కదలరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మంచిది. దేవుని వాక్య భాగంలోనికి వెళదాం. లేవియ కాండం 13వ అధ్యాయం 11వ వచనంలో పాతదైనటువంటి ఒక మాట రాయబడి ఉంది. పాతదైన కుష్ఠము అన్న పదాన్ని అక్కడ మనం గమనించగలం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కుష్ఠును దేవుడు పాతదైన కుష్ఠు అని చెప్పాడు. కుష్ఠు వ్యాధి దేనికి సూచన అంటే పాపమునకు సూచన. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. కుష్ఠు వ్యాధికి ఉన్నటువంటి లక్షణాలన్నీ పాపానికి కూడా ఉన్నాయి. కుష్ఠు వ్యాధి మొదట ఒక దగ్గర ప్రారంభమవుతుంది.
అది శరీరంలో ఎక్కడో ఒక చోట పుట్టింది, కానీ అక్కడ నుండి శరీరం అంతా కూడా ఆ వ్యాధి వ్యాపించింది. అది శరీరం అంతా వ్యాపించటమే కాదు, ఆ శరీరాన్ని తినివేసింది, ఆ శరీరం లయమైపోయేటట్లు చేసింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏ శరీరం అందైతే దానికి చోటు వచ్చిందో ఆ శరీరము పాడైపోయేటట్లు చేసింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంతేకాదు, అది అనేకులకు ఏమండి ఒకళ్ళ ద్వారా మరొకళ్ళకి అది అంటు వ్యాధిలాగా ప్రబలుతుంది. సరిగ్గా పాపానికి కూడా ఇదే లక్షణాలు ఉన్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు ఏ పాపమును కూడా ఒప్పుకోలేదు. ఆయన అది చిన్నదైనా పెద్దదైనా. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపానికి ఇది గొప్ప పాపము, ఇది అల్ప పాపము, ఇది చిన్న పాపము, అది పెద్ద పాపం అని క్లాసిఫికేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది చిన్నది అంటే చిన్నదే కదా అని దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తామేమోనని. చిన్నదైనా అదేం చేస్తుందంటే నీలో ప్రవేశించింది అంటే సూది మునంత సందు దానికి అవకాశం ఇస్తే అది కూకటి వేళ్లతో సహా మనల్ని ఏం చేస్తుంది అన్నాడు, పెళ్ళగిస్తుందని చెప్పాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఏ రూపంలో ఉన్న పాపమైనా అది అల్పమైనదని మనకు అనిపించినా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దానికి కానీ చోటు పెట్టామంటే ఆ పాపము పెరిగి 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 ఆఖరికి నిలువెల్లా నిన్ను పాపిగా అది మార్చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థం కాదని చెప్తాను. చూడరాని పాపాన్ని కన్నులతో చూసావనుకోండి, అది కన్నుల దగ్గర ఆగిపోద్దా? అది కంటితో ఆగిపోద్దా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అది కంటితో ఆగదు. కంటి నుండి ఎక్కడికి వెళ్తుందో తెలుసా? నీ మనసులోకి వెళ్తుంది, నీ హృదయంలోకి వెళ్తుంది. ఆ పాపాన్ని చూసిన నాటి నుండి ఏమండి నీ హృదయం అంతా చేదైపోతుంది. ఆ ఆలోచనలే నీకు వస్తూ ఉంటాయి. ఆ చూచినదే మరలా నీలో ప్రేరేపణ కలగజేస్తూ ఉంటుంది. ఆఖరికి నువ్వు చూచినదా ఆ పాపము దాని కానీ నివారణ చేయకపోతే ఆ పాపము నువ్వు చేసేంత వరకు నిన్ను తీసుకుని వెళ్తుంది. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. అలాంటి పాపంలో దావీదు చిక్కుపడ్డాడు. అవునా కదా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. పాపం అనేది చేసేటప్పుడు తీయగా ఉంటుంది, కానీ దాని ఫలితం అనుభవించబోయేసరికి చాలా చేదును మిగులుస్తుంది. అది దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. భలే ఉంది, అవకాశం వచ్చింది, అధికారం ఉంది అని దావీదు పాపం చేశాడు. కానీ దాని ఫలితం ఏంటో తెలుసా? దేవుడు అన్నాడు, నీ జీవిత కాలమంతయు నువ్వు బ్రతికిన దినములన్నీ నీకు యుద్ధాలే కలుగుతాయి అన్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దాని ఫలితం ఎంత చేదుగుంది, దాని ఫలితం ఎంత వ్యధను మిగిల్చింది. దేవుడు కుష్ఠమును పాపముతో పోల్చాడు. ఏ చిన్న పాపము నీలో ప్రవేశించినా అది అక్కడితో ఉండదు, నీ సర్వావయవాలకి వ్యాపించింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క పాపము చేస్తే చాలు, ఆ పాపము వెంట మరొక పాపము, ఆ పాపము వెంట మరొక పాపము నువ్వు చేయవలసి వస్తుంది. మీకు ఉదాహరణకు చెప్తున్నాను. ఒక అబద్ధం ఆడి చూడు, ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి మళ్ళా ఏం చేయాలి? మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ ఏం చేయాలి? 100 అబద్ధాలు ఆడినా అది కవర్ కాదు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇట్లా ఒక పాపము నీ చేత మరొక పాపాన్ని మరొక పాపాన్ని మరొక పాపాన్ని చేయించడానికి అది కారణమవుతుంది.
అందుకే దేవుడు దాన్ని కుష్ఠముతో పోల్చాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాతదైన కుష్ఠము అన్నాడు. దేవుని బిడ్డలారా, కుష్ఠము పాపమునకు సూచన. పాప సంబంధమైనది ఏదైనా నీలో ఉంటే, ఆమేన్, హల్లెలూయా, దాన్ని ఈ 2025లోనే పాతి పెట్టు. 2026కి నీతో పాటు దీన్ని తీసుకొని రావద్దు. చప్పట్లు కూడా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అది అల్పమైనదైనా కావచ్చు, అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, ఏదైతే ఏమైంది, దాన్ని 2025లోనే సమాధి చేసి నువ్వు 2026లో అడుగు పెట్టుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. పాతది గతిస్తేనే సమస్తము క్రొత్తమవుతుంది. నువ్వు కొత్త అవ్వాలి అంటే ఈ పాతదైన కుష్ఠము అనగా పాపము నీలో గతించాలి. ఆమేన్ అనండి, అందరూ ఒకసారి ఆమేన్ అనండి. ఆమేన్, హల్లెలూయా. అది చూపుల్లో ఉందో, అది ఎక్కడ ఉందో నాకు తెలియదు. నీ హృదయంలో ఎక్కడ ఉందో, నీ అవయవాల్లో ఎక్కడ ఉందో, ఏ పాపములకు నువ్వు చోటిచ్చావో ఆలోచించుకో. దాని పర్యవసానాలు విపరీతంగా ఉంటాయి. దాన్ని విడిచిపెడదాం. ప్రభువు మనల్ని క్షమించే దేవుడు. మనం మన పాపములను ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. తన రక్తంతో మనల్ని కడిగి శుద్ధులుగా చేస్తాడు. మనం ఆయన యందు భయభక్తులు నిలుపునట్లంట ఆయన దగ్గర మనకు ఏం దొరుకుతుందంటే క్షమాపణ దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ సంవత్సరాంతంలో ప్రభు మరొక తరుణాన్ని ఇస్తున్నాడు నీకు కొత్త వ్యక్తిగా మారడానికి. పాపాన్ని విడిచిపెట్టు. రెండో విషయాన్ని చెప్తాను. మొదటిది కుష్ఠము దేనికి సూచన? పాపమునకు సూచన. రెండో విషయం చెప్తున్నాను. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 39వ వచనంలో పాత గుమ్మము అన్న పదం మనకు కనబడుతుంది. పాత గుమ్మము అనండి ఒకసారి. గుమ్మము అనండి. మీ ఇళ్లలో గుమ్మాలు ఉంటాయి కదా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ గుమ్మాల ద్వారా మనం ఇంటి లోపలికి రావాలన్నా గుమ్మము ద్వారానే వస్తాము. ఇంటిలో నుండి బయటకు వెళ్ళాలన్నా చెప్పండి దేంట్లో నుండి వెళ్తాము? లోపలికి రావాలన్నా గుమ్మము గుండానే రావాలి. బయటకు వెళ్ళాలన్నా గుమ్మము గుండానే వెళ్ళాలి. నీ నడక సూచిస్తుంది గుమ్మం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇంట్లోంచి బయటికి పోయేటప్పుడు, నువ్వు ప్రయాణం పోయేటప్పుడు, నీ ప్రయాణములు, నీ 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 ఆగమనములు, ఆమేన్, హల్లెలూయా. ఏమండి, ఇవి జరగాలి అంటే మొదట ఆ గుమ్మము దాటపడాలా.